అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీ అనేది సాంస్కృతిక రంగంలో గవర్నర్ కోటాలో ఇచ్చింది. కేసీఆర్ గారు సపోర్ట్ ఇచ్చినారు. అన్ని రంగాల్లో ఏ అపసవ్యమైన విధానాలు వెళ్తున్న కాలంలో 100 ఏళ్ల నాటి స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ఇంకా క్యాపిటలిజం పరిష్కారం అని చెప్పి వచ్చిన క్యాపిటలిజంలో వచ్చిన స్వేచ్ఛ ప్రజాస్వామికత స్థానంలో క్యాపిటల్ కార్పొరేటీకరణ అయ్యి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లిక్విడ్ క్యాపిటల్ అంటే నిరంకుశత్వం ఏర్పడుతున్న కాలంలో కమ్యూనిస్టు పార్టీలు ప్రజల కోసం వాటి పరిమితులు ఎంతున్నా ప్రజా కళారూపాలు, కమ్యూనిస్టు పార్టీలు, సాంస్కృతిక ఉద్యమాలు, సమాజ అభ్యుదయాన్ని కాంక్షించే రచయితలు, కవుల యొక్క పాత్ర ఎంతైతే సమాజంలో ఉందో ఉండటం వల్లే పాలకులు ఏ మేరకైనా ఆ మేరకు తమను తాము కొంత ఒక మెట్టు తగ్గించుకుంటారు. ప్రశ్నించే గొంతులు అంటారా, లేకుంటే ప్రజల పక్షాన మాట్లాడతారంటారా, ఈ క్రమం సాగుతూ ఉన్నది. ఈ క్రమంలో మళ్ళీ ఈ సంక్షోభ దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అనేక సంక్షోభాల మధ్య ప్రజలు వామపక్ష ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక అనుకూల వాతావరణం ఇప్పుడు ఏర్పడింది. ఎందుకంటే శ్రీలంకలో కూడా మామూలు డెమోక్రటిక్ నేపథ్యం ఉన్నదని ఇక్కడ వామపక్ష ప్రభుత్వం ఏర్పడ్డది. నేపాల్లో ఒక నిర్ణయాత్మక శక్తి భారతదేశం కింద మీద కానీ అక్కడ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో అట్లా జరుగుతూ ఉంది. ఈ దేశంలో కూడా బీహార్ కానీ కేరళ కానీ ఇదంతా కూడా ప్రజలకు సంబంధించి ఒక ప్రజాస్వామిక సంస్కృతి కోసం మేము వచ్చినాము. దానికోసం ఈ మాకు తెలిసిన పాటలు పద్యాలు పాడి పోవడానికి వచ్చాము. అది అంతే. కళలు, సాంకేతికత, ఆర్టు, పెట్టుబడి ఈ మూడు కలవద్దు. కళ అనేది అంతర్ముఖంగా ఉండటం కోసం, లేకుంటే శ్రమతో దగ్గర ఉండటం కోసం, లేకుంటే ప్రజలను ఆలోచింపజేయడం, ఆనందింపజేయడం కాదు. ఈ మూడింటికి అతీతంగా ఏంటంటే ప్రజలను భయపెట్టడం కోసం, ప్రజలను అనేకమైన వ్యసనాలకు గురి చేయడం కోసం, ప్రజలను తమ ఉన్న మానవ స్వభావంలోని వికృత స్వభావాన్ని పెంచడం కోసమే క్యాపిటల్తో కూడిన కళలు పనిచేస్తూ ఉన్నాయి. అది సినిమా కానీ ఇంకోటి సామ్రాజ్యవాద కళ కానీ ర్యాప్ కానీ సినిమాలలో గొప్ప మాధ్యమం సినిమా కాదనం. ఒక స్పిల్బర్గ్ అలాంటి వాళ్ళు ఉన్నారు, తపన్ బోసు, మృణాల్ సేను, ఋత్విక్ ఘటకు, సత్యజిత్ రే, లేకుంటే అలాంటి ఒక శ్యామ్ బెనగల్ లాంటి వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో నువ్వు అంటా కాదు, రోజుకు ఒక బండ్ల కొద్ది రక్తం పారితే కానీ ఆ సినిమా ఇట్టంటే గొడ్డలు, కత్తులు, ఆయుధాలు భారతీయ సమాజంలోని ప్రపంచంలో ఇవాళ బుద్ధుడికంత అందమైన రూపం, బుద్ధుని కంటే సౌందర్యం, బుద్ధునికి మించిన బోధ ఏది ప్రపంచం నడదు. కానీ ఎందుకు వచ్చి భారతదేశానికి బుద్ధుడు భారతదేశ పటం చూస్తే శాంతి, సమానత్వం, సహనత్వం ఇవన్నీ మానవ సమాజంలో ప్రజలకు ఉత్పత్తులున్న ప్రజలకు కానీ అందరూ ఉన్నాయి. కానీ సినిమా అంటేనే ఒక వికృతం, ఒక భయంకరం, ఒక కరక్కుతనం, ఒక కఠినత్వం, ఒక ఫ్యూడలిజం, ఒక రాజరికం, మరీ రాజరికం తర్వాత ఒక రోబోల లాంటి హింసా సంస్కృతి. ఇప్పుడు యంత్రాలు కొట్లాడితే చూడు, 10 కుక్కలు వస్తే ఒక కుక్క లాంటి యంత్రం కొట్లాడుతుంది. అది వాళ్ళ సినిమాలు అది కోరుకుంటున్నారు. మనసుని సామ్రాజ్యవాద లాభాపేక్ష సమాజం అది. దాని చుట్టూ తిరుగుతున్నాయి. దానికి ఆల్టర్నేటివ్ కళలు, ప్రజాకళలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఎంత కాదనుకున్నా ఇప్పటికి ప్రజా కళాకారులు పాడే పాటలు సినిమా వాళ్ళంతా కోట్ల రూపాయలు పెట్టి, వేల కోట్లు పెట్టి సినిమా తీస్తే ఎట్లు వస్తారో ప్రజా కళాకారుల పాటకు కూడా అదే ప్రత్యామ్నాయంగా అదే పేరుంది. అది జానపదం కావచ్చు, ప్రజాకళలు కావచ్చు, ఈవెన్ పౌరాణిక నాటకాలు కూడా ఇప్పుడు తగ్గింది. కానీ ఒక చీమకుర్తి నాగేశ్వరరావు, ఒక చీమకుర్తి నాగేశ్వరరావు, ఒక మొలకారెడ్డి, ఒక రజనీబాయు ఇలాంటి కళాకారులు ఏమైనా పాడితే ఏవి సుబ్బారావు గారు అంత స్థాయి ఉండేది. అట్లా అంటే మొలకారెడ్డి లాంటి వాళ్ళు లేకుండా బద్వేలు కానీ ఏ పైసలు లేకుండా వాళ్ళంటే కళకు నిజమైన కళకు లేదు. సాంప్రదాయ కళలు త్యాగరాజస్వామి, అన్నమాచార్యులు ఆ రకంగా వచ్చిన సాంప్రదాయ సంగీత కళాకారులు కూడా అదే గౌరవం ఉంటుంది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ వారితో కూడా క్వాలిటేటివ్ people వచ్చారు. కానీ వీటన్నిటికి భిన్నంగా ఎప్పుడు విలువలున్న కళారూపాలు, మార్కెట్ కళారూపాలకు మధ్య సంఘర్షణ, వినిమయంతో కూడిన కళారూపాలు, వినిమయం లేకుండా జరిగే కళారూపాలకు ఉన్న గౌరవం, అది సాంప్రదాయం కానీ, అది
సమాజ హితం కోరేది కానీ లేకుంటే ఒక చైతన్యవంతం చేసే కానీ వాటిలో కళాత్మకతతో పాటు కొన్ని విలువలు ఉంటాయి. వీటిలో కళాత్మకత శూన్యము, విలువలు శూన్యము. కళాత్మకత ఉన్నట్టు భ్రమింపజేస్తారు వాళ్ళు. ప్రపంచంలో ఏ పుస్తకాన్ని దోస్తవేసి కానీ గోరికి కానీ ఏ రచయితను ఎక్కడ నీకు ఏది నిషేధించినా ఆ రచన నిషేధించబడిన దానికంటే ఎక్కువ అవుతుంది. నిషేధం అనేది మన దగ్గర ప్రేమచంద్రును నిషేధించినారు. ఆ రోజుల్లోనే జాతీయోద్యమ కాలంలో ఎన్నో పుస్తకాలు నిషేధించినారు. కనుక నిషేధం అనేది పాలకుల యొక్క అల్పత్వాన్ని, పాలకుల యొక్క సంకుచితత్వాన్ని సూచిస్తుంది. ప్రజాస్వామ్యానికి అది అక్షరాన్ని నిషేధించకూడదు. వాళ్ళ ఆచరణకు సంబంధించి ఏమంటే మాటలు అక్షరం ఎప్పుడు నిషేధించాలి. అక్షరం అనేది సాంప్రదాయకులు చెప్తున్న సరస్వతిని ఎవరైనా బంద్ చేస్తారా? అక్షరాన్ని ఎవరైనా బంద్ చేస్తారా? ఆలోచనలు బంద్ చేస్తారా? ఆలోచన అనేది బహువిధాల రూపాలు వస్తుంది. పంచతంత్రం లాంటి రాజు నిర్దయుడై కఠినంగా పెత్తనం అమలు చేస్తే కూడా పంచతంత్రం లాంటి కథలు వచ్చినాయి. కాళిదాసు లాంటి వాడే రాజును తిట్టాలంటే ఏనుగు మీద పెట్టి ఒక పద్యం చెప్పినాడు. సింహము కరువు వచ్చింది, ఆకలితోని ఏనుగు తల్లాడిపోతుంది, అన్నం లేదు, ఎండు గడ్డి జమ్ము మేస్తున్న కాలంలో సింహం వచ్చి కేసరంలో పింపెత్తి సింహం వచ్చింది. సింహం కలలో వస్తే చనిపోయే ఏనుగు సింహం పక్కన వాడితే కూడా దాన్ని లెక్క చేస్తలేదని చెప్పి ఆనాటి నుంచి కూడా కవులు కళాకారులు ఎవరైతే ఉన్నారో లోకహితం కోసం, ఆధిపత్యాల ధిక్కరణ కోసం ఉంటారు. కనుక ఎప్పుడూ నిషేధించబడ్డది ఏది కూడా ఎల్లకాలం నిషేధన ఉండదు. అది కొత్త రూపమై వికసిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.